ఇలా రండి, మీ అందరికీ రోజు ఒకటి చూపిస్తాను. ఇలా చూడండి, రోజా పువ్వు ఎంత అందంగా ఉందో కదా. మన లైఫ్ కూడా ఇంతే అందంగా ఉండాలి అని మనం కోరుకుంటాం కదా. అలాంటప్పుడు మనం ఏం చేయాలి? వెంటనే మనం ఏదైనా ఒక వర్క్ స్టార్ట్ చేసిన వెంటనే ఈ రోజా పువ్వు ఎలా అయితే మొత్తం విచ్చుకుందో మనం అలా సక్సెస్ అవ్వాలి, మన లైఫ్ అంత హ్యాపీగా ఉండాలి అనుకుంటాం. కానీ అది అంత ఈజీనా? వెంటనే సక్సెస్ అన్నది వచ్చేస్తుందా? దానికి ఒక టైం మేకింగ్ ఉంటుంది కదా. ఇప్పుడు ఇలా రోజా పువ్వు రావడానికి ఫస్ట్ మొగ్గ రావాలి కదా, తర్వాతే కదా ఇలా వచ్చి తర్వాత రోజా పువ్వులా వచ్చేది. కానీ మనం అలా ఆలోచించట్లేదు. ఎవరైనా సరే మనం ఎవరినో ఎగ్జాంపుల్‌గా తీసుకొని వాళ్ళు వెంటనే సక్సెస్ వచ్చింది, వీళ్ళకి వెంటనే సక్సెస్ వచ్చింది. కానీ మాకు మాత్రం సక్సెస్ రాలేదు, ఇంకా లేట్ అవుతుంది అనుకుంటాము. కానీ ఆ సక్సెస్‌కి మనం టైం ఇవ్వాలి, గ్రోత్ రావాలి అంటే. అప్పుడు ఈ చెట్టు పువ్వులు పూయాలి అంటే దీని రూట్స్ అన్నవి స్ట్రాంగ్‌గా బిల్డ్ చేసుకుంటుందనమాట. సో, మనకు సక్సెస్ లేట్ అవుతుంది అంటే, మనం కూడా స్ట్రాంగ్‌గా తయారవుతున్నాము అనే అర్థం. దానికి మనం ఏం చేయాలి? మనం కన్సిస్టెన్సీగా మనం ఏ వర్క్ అయితే చేస్తున్నామో, ఆ వర్క్‌ని చేయాలి. మనకు చాలా పేషెన్సీ ఉండాలి. మనం దాని మీదకి టైం ఇవ్వాలి. అప్పుడే ఈ పువ్వుల్లాగా మన లైఫ్ కూడా అందంగా ఉంటుంది. అంతవరకు ఈ గులాబీ చెట్టుకు ముల్లులుంటాయి కదా. ఈ ముల్లుల్లాగా మనకు కూడా కొన్ని కొన్ని కష్టాలొస్తాయి. అవన్నీ దాటుకుంటూ వస్తేనే మన లైఫ్ అందంగా ఉంటుంది. సో, మీరేమంటారు? మీరేమనుకుంటున్నారు అన్నది నాకు కామెంట్ చేయండి. అండ్ మా రోజా పువ్వు గురించి మాత్రం కామెంట్ చేయండి ఎలా ఉందో.